తెలంగాణ ఉద్యమంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి నాటి ఉద్యమ నేత గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి దాదాపు అన్ని రకాలుగా 14 సంవత్సరాల ఉద్యమంలో పొడిభుజంగా ఉంటూ ఈరోజు రాజ్యసభగా వచ్చేసిన గౌరవనీయులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారిని మాట్లాడబోతున్నాం. ఎంపీలకు సభలో ఉన్న పెద్దలందరికీ కూడా గౌరవంగా సవినయంగా నమస్కరిస్తూ, ఈరోజు చాలా గొప్ప రోజు. ఎందువరకంటే ఈ దీక్ష వలన మనకు తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. అయితే దీక్షకు పోయే ముందు వరంగల్లో కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులకు సంబంధించిన మీటింగ్ ఒకటి కేసీఆర్ జరిపిన సందర్భంగా ఒక 5గురిని నేను 9th నాడు హైదరాబాద్కు కరీంనగర్కి పోయి 9th రోజు మనందరం సిద్దిపేటకు పోవాలని చెప్పి జయశంకర్ గారు, నేను, డాక్టర్ విజయరామరావు గారు, నాయన్ నరసింహారెడ్డి గారు, రాజా యాదవ్ గారు సార్ చెప్పడం జరిగింది. మీరు నా కార్లో ఉంటారు, ఈ 5 రోజులు మనం ఒక దిక్కే ఉండవలసిన అవసరం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. వారు వెంట హైదరాబాద్ పోయినాం, అక్కడి నుంచి వెళ్ళి కరీంనగర్కి పోయినాం. తెల్లారి మరి సిద్దిపేటకు మళ్ళీ రావాల్సి ఉంటుంది. ఆ రోజు రాత్రి చాలా గొప్ప ఒక డ్రామా క్రియ ఉండండి. ఎందుకొరకంటే కరీంనగర్లో ఉన్న తెలంగాణ భవన్లో మరి అంత కార్యకర్తలు 1000 మంది, 500-600 మంది మహిళా కార్యకర్తలు, చుట్టేమో పోలీసు రాత్రి అంతా. అయితే ఆ నిజంగా చూస్తుంటే అది ఒక యుద్ధమా అనిపించింది. ఆ తర్వాత ఏదో పొద్దున్నేవగానే దాదాపు ఒక 100 కార్లకు తక్కువ కాకుండా అంత పెద్ద ప్రొసెషన్ మనకు సిద్దిపేటకు చేరవలసిన అవసరం ఉండే. అట్లా ఉన్నది పరిస్థితి కూడా, అట్లే తయారీ కూడా అట్లే ఉన్నది మన కార్యకర్తలందరికీ, మన నాయకులందరికీ కూడా. మరి కరీంనగర్ నుంచి వెళ్ళి మేము ఎప్పుడైతే బయలుదేరిన సందర్భంగా మానేరు డ్యామ్, అది మానేరు బ్రిడ్జి వరకు పోయే వరకు అసలు కేసీఆర్ కారు అంటే మా కారు తప్ప ఇంకా మా వెనుక ఉన్న ఒక్క కారు లేదు, అన్ని పోలీస్ కార్లే ఉన్నాయి మొత్తం. బ్రిడ్జి దాటిన తక్షణం అక్కడ ఒక 500-600 మంది పోలీసుల కంటే తక్కువనైతే లేరు, పెద్ద బలగమే ఉండే. అక్కడ కేసీఆర్ గారిని మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ చేసిన అక్కడి వరకు కూడా మరి కేటీఆర్ గారు మాత్రం ఎట్లొచ్చిండో కానీ అక్కడ మాత్రం చేరిండు మళ్ళీ అప్పటి వరకు. అది నిజంగా కూడా మాకే విచిత్రం అనిపించింది, ఈయన ఎక్కడి నుంచి వచ్చిండని చెప్పి. అసలు నిజంగా కూడా రావడానికి వీలు లేకుండే. ఎనీవే మేమందరం మనల్ని ఎంబడి ఎస్కార్ట్ చేసి తీసుకుపోతే, ఆ ఎస్కార్ట్ కూడా ఎట్లుండేనంటే ఒక 3 బస్సుల నిండా పోలీసులు, ఓ 5-6 కార్లు, ఇంకో 4-5 జీపులు, ఈ ప్రకారం ఒక పెద్ద అది ఒక ప్రొసెషన్ మాదిరిగా అది నడిచింది. ఆ తర్వాత మేము అనుకున్నాం వరంగల్ జైలుకు తీసుకుపోతారు కావచ్చండి, కానీ వరంగల్ జైలుకు పోలేదు. వరంగల్ దాటినాం, మరి ఎక్కడికి పోతున్నాం కావచ్చు. ఖమ్మంలో అయితే మరి కేసీఆర్ గారు ఉండే జైలు లేదు కనుక మాకు కూడా అర్థం కాలేదు. ఎనివే ఖమ్మంలో చేరడం కూడా జరిగింది. ఖమ్మంలో చేరినాక కూడా జైల్లో మేము ఉన్నప్పుడు ఒక పోలీస్ అధికారి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా పక్కకు నూకేసి దర్వాజలకు ఎదురుగా పంటే కూడా కింద బారేసి ఆయన ఒక్కడిని తీసుకొని పోయాడు. ఆ తర్వాత గేట్లన్నీ బంద్ చేశారు. మాకు తెలియదు ఎక్కడ తీసుకుపోతున్నారు, సార్ని ఏం చేస్తారనేది. వారు మాత్రం వారి యొక్క నిరాహార దీక్ష మాత్రం కంటిన్యూ చేస్తూ ఉన్నారు అప్పటి వరకు. ఆ తర్వాత ఓ 3-4 గంటల తర్వాత మరి ఎటు పోయినట్టు, ఏంది అసలు వీళ్ళు ఎక్కడికి తీసుకుపోయినట్టు ఈ పోలీసు వాళ్ళు అందరూ వచ్చారని మేము అనుకుంటే, తర్వాత 3-4 గంటల తర్వాత ఆ జైలు అధికారి వచ్చి వారిని ఇక్కడ ఖమ్మంలో హాస్పిటల్కి తీసుకుపోయారు, సార్ మిమ్మల్ని అందరినీ రమ్మన్నాడు అని చెప్పి తీసుకుపోవడం కూడా జరిగింది. అక్కడికి పోయిన తర్వాత మేము అక్కడికి చేరే లోపలనే ఒక స్టేట్మెంట్ పోలీస్ కెమెరాతో ఇవ్వడం జరిగింది. తీసుకొని ఏంటంటే ఈయన విరమించినట్టు, దాంతో కొంత అలజడి జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. అది విరమించిన అప్పుడు మేము అక్కడ చేరినాం కాబట్టి హైదరాబాద్ నుంచి వెళ్ళి కూడా హరీష్ రావు గారు ఇంకా వేరే వాళ్ళు కూడా చాలామంది రావడం జరిగింది. మళ్ళీ
ఒక ప్రెస్ మీటింగ్ అరేంజ్మెంట్ చేసేదాకా మేము ఊరుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ ఒక ప్రెస్ మీటింగ్ అరేంజ్ చేసి అక్కడ ఇదంతా ఉందామని చెప్పి అది చెప్తే అది కొంచెం న్యూట్రల్ అయింది. ఆ తెల్లారి పోలీస్ బందోబస్తు బాగుండే, మమ్మల్ని ఎక్కడ కదలనిస్తలేకుండ్రి. అయితే కవిత గారు మరి హ్యూమన్ రైట్స్ దగ్గర ఒక పిటిషన్ పెట్టి ఇది ఇట్లా చేయడానికి వీల్లేదు అంటే అప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ వస్తే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్లో మాకు కొంత రెస్ట్ దొరికింది. ఇక ఆ తర్వాత మళ్ళీ వారిని 2 రోజుల తర్వాత హైదరాబాద్కు షిఫ్ట్ చేయడం జరిగింది. వారు అదే విధంగా ఆ దీక్షను కొనసాగించారు. అయితే ఆ దీక్షను కొనసాగించిన సందర్భంగానే 9 డిసెంబర్ నాడు మరి మనకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని కూడా హైదరాబాద్ నుంచి మన ముఖ్యమంత్రి గారు ప్రయాణం చేసి వారు రావలసి నీళ్లు నిమ్మకాయ నీళ్లు తాగించవలసి ఉన్నా కానీ వారు మధ్యలోనే ఉన్నప్పుడే ఇక్కడ నుండి మెసేజ్ అంటే పబ్లిక్ లోపల పబ్లిక్ అడ్రస్ సిస్టమ్నే చెప్పడం కూడా జరిగింది అప్పటి హోమ్ మినిస్టర్ గారు. అట్లా ఆ తెలంగాణ దివస్కు ఉండబడే యొక్క ప్రాముఖ్యత నిజంగా కూడా చాలా గొప్పది. మరి ఈరోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నామంటే నిజంగా అప్పుడు అది కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి గారు చేసిన ఆ యొక్క నిరాహార దీక్షకు మనం ఆ రోజు పరిస్థితి చాలా ధీరంగా ఉండే, ఆ రోజు పరిస్థితి న్యాయంగా తెల్లారిదే ఎట్లుండనో అనే పరిస్థితి ఉండే. 8th నాడు నిజంగా కూడా ఆ 9th నాడు ఏదో సార్ మీరు కొంచెం కులాన్ చేయాలి అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళని, ఎందుకంటే అప్పుడు నేను అధ్యక్షుడిని పార్టీకి కాబట్టి అన్ని పార్టీల వాళ్ళని కూడా పిలిచి మీటింగ్ పెడితే అన్ని పార్టీల వాళ్ళు కూడా ఒకటే విషయం ఏం చెప్పారంటే కేసీఆర్ గారిని విరమింపజేయాలి, వారు తప్పకుండా ఉండాలి, వారి ఉద్యమం నడిపించాలని చెప్పి కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆ రోజు మన తెలంగాణ భవన్ పెట్టి చెప్పడం కూడా జరిగింది. ఈ విషయాన్ని మేము వాళ్ళ కమ్యూనికేట్ చేసినా కానీ వారు మాత్రం ఆ దీక్షను విరమింప చేసుకోలేదు. ఆ తెల్లారి 9 తర్వాత ఏమవుతుందో అనేది డాక్టర్ ఆల్రెడీ అనౌన్స్ చేసిందో అది పోయింది కూడా. కానీ మన అదృష్టం వారికి ఆ 9వ తారీఖు రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఆ విధంగా అనౌన్స్ చేయడము, మరి వారి యొక్క నిరాహార దీక్షను విరమించుకోవడము, మనకు తెలంగాణ రావడము వారి కృషి మన అదృష్టం అని చెప్తూ జై తెలంగాణ.